ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. జంటగా తొలి విజయం, జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్, ఫలించిన 10 ఏళ్ల నాసా ఇస్రో కృషి అనేటువంటి వార్త మొదటి పేరు. మిత్రులారా, బ్యారేజీల్లో లోపాలకు బాధ్యులెవరో కాళేశ్వరంపై నేడు జస్టిస్ ఘోష్ నివేదిక నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ జస్టిస్ పివి ఘోష్ అనేటువంటి వార్త చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా గొర్రెల కుంభకోణంలో రంగంలోకి ఈడీ 700 కోట్లు మళ్లింపై గ్రేటర్ హైదరాబాద్ లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు, తలసాని మాజీ ఓఎస్డి కళ్యాణ్ కుమార్ విచారణ అనేటువంటి ఈడీ కార్యాలయం వచ్చిన కళ్యాణ్ కుమార్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా కొత్తగా మరో డిస్క్ విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర, ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ తో ముఖ్యమంత్రి చర్చలు, 6న ఢిల్లీలో ధర్నాలు పాల్గొన్న సీఎం అనేటువంటి వార్త చూస్తున్నాం. ఇక ఈరోజు మరి అన్ని వార్తాపత్రికల్లో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఫామ్ హౌస్ లో మద్యం నోట్ల కట్టలు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల లభ్యం. ఇదంతా ఏపీ మద్యం కుంభకోణం ముడుపుల సొమ్మే. హైదరాబాద్ శివార్లోని డెన్ లో భద్రపరిచిన రాజ్ కేసిరెడ్డి వరుణ్ వాంగ్మూలంతో గుట్టురాటు, అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి పాలన వైకాపా మద్యం ముఠా కొలగొట్టిన ముడుపుల సొత్తులో 11 కోట్లు సిట్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ లో ఈ అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎంత నోట్లు చూడు, ఫామ్ హౌస్ లో నోట్ల కట్టలు లెక్క పెడుతున్నారు సిట్ సిబ్బంది. మొత్తం మన డబ్బు కట్టాలి ఎట్లా. భారత్ పై 25% సుంకాలు, జరిమానాలు, వీటికి అదనం. రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన. మిత్రదేశం అంటూనే భారీ భారం, రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ, దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం భారత ప్రభుత్వం. మొత్తాన్ని మీద ఇటీవల విద్యార్థులకు అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టిండు ట్రంప్. మరి ఇప్పుడేమో భారత్ పై 20% సుంకాలట. ట్రంప్ అంతా రోజో వార్త కనిపిస్తుంది. రిమ్స్ వైద్య విద్యార్థి బలవన్మరణం, సాహిల్ చౌదరి వణికించిన సునామీ, రష్యాలో భారీ భూకంపంలో ఎగిసిపడ్డ రాకాసి అలలు అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. సునామీ హెచ్చరిక, పనామా నగరంలో పాన్ అమెరికా జాతీయ రహదారిపై ముందు జాగ్రత్తగా, వాహనాల్లో తరలిపోతున్న పౌరులు అనేటువంటి యొక్క సునామీ సంబంధించిన వార్త చూడొచ్చు. అదేవిధంగా నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర, 26 కిట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు, కాంగ్రెస్ సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదలైనటువంటి వార్త. ఇది డ్యాముకు సంబంధించిన వార్త. ఇక జిన్నారం అడ్డగా సైబర్ మోసాలు, ప్రాథమిక దశలోనే గుట్టురాటు చేసిన పోలీసులు, 4 నిందితుల అరెస్టు, పరారీలో ఒకరు. సైబర్ మోసాలకు వినియోగిస్తున్న పరికరాలు. ఇంత టెక్నాలజీ మారిపోయింది, రకరకాల టెక్నాలజీ. అద్దె ఇల్లు తీసుకోవాలని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాబు బాపయ్యకు 2024లో కంబోడియా రెస్టారెంట్ లో పనిచేస్తున్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురానికి చెందిన పాలవలస సాయికృష్ణ అలియా జాగత్తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఒక దందాలు. జిఎస్టీ ఎగవేతదారులను ఉపేక్షించొద్దు, వాణిజ్య పన్నుల శాఖకు సీఎం ఆదేశాలు. 100 కోట్ల జిఎస్టీ మోసాన్ని సీఎం కు వివరించిన అధికారులు అనేటువంటి వార్త. చాలా మంది కొత్త ఈ యొక్క పెట్టుకొని జిఎస్టీతో కూడా మోసాలు. మొత్తం గరీబులు మాత్రం ₹1 ఇవ్వకుంటే వాళ్ళ మీద కేసులు. ఇంత తెలిసిన మోసం చేస్తున్నాయా. అధిక దిగుబడి, రైతుకు రాబడి అంటే కొత్త టెక్నాలజీ అన్నమాట. ఇది కొత్త టెక్నాలజీ తోటి వ్యవసాయంలో వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. నిసార్ సక్సెస్ అనేటువంటి వార్త వెలుగులో కూడా ప్రధానంగా ఉంది. ఇది నిన్న నింగికి ఎగినటువంటి నిసార్. రష్యా తీరంలో పెను భూకంపం. అదేవిధంగా ఆర్డినెన్స్ పై పీఠముడి, గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న సర్కార్, అన్యూన్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్. భారత్ పై ట్రంప్ టారిఫ్ 20% రేపటి నుంచి అమల్లోకి వస్తుందట. వెట్టి చాకిరి విముక్తి, కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు. బెట్టింగ్ యాప్స్ నుంచి పైసా తీసుకోవాలి. 2016లో బెట్టింగ్ యాప్స్ కంపెనీతో ఒప్పందం, ప్రమోషన్. ప్రకాష్ రావు నిన్న వాంగ్మూలం ఇచ్చింది. నిన్న రాష్ట్రంలో మరో డిస్కమ్ అనేటువంటి వార్త. ఇక గొర్రెల పంపిణీ స్కామ్ లో ఈడీ సోదాలు అనేటువంటి వార్త. మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ కుమార్ ఇంట్లో భారీగా నగదు పట్టివేత, అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు. మరో 6 ఇండ్లు, ఆఫీసులను తనిఖీలు, బినామీ అకౌంట్ల వివరాల సేకరణ. నేడు పూర్తి వివరాలు వెల్లడించనున్న ఈడీ. ఈ స్కీమ్ లో 700 కోట్లు దారి మళ్ళినట్టు ఇప్పటికే గుర్తించిన ఏసీబీ. గతంలో గొర్రెలిస్తున్నాం అని చెప్పారు. చూడిగా పరిస్థితి. ఇక అట్టపెట్టెలో 11 కోట్లు, ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు. శంషాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న
ఏపీ సిట్ అనేటువంటి వార్త. పైసలా ఏంటి డబ్బాలు. ఇందిరాగాంధీ ధైర్యంలో సగం కూడా మోదీకి లేదు. సీజ్ ఫైర్ పై రాహుల్ ప్రియాంక ప్రశ్నలకు ప్రధాని దగ్గర ఆన్సర్ లేదు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంటున్నాడు. ఇక 42% బీసీ కోట ప్రత్యేక రైల్లోకి ఢిల్లీకి అనేటువంటి వార్త ఇందులో చూడొచ్చు మిత్రులారా. ఇక సృష్టి చేసిన అనాథ ఇటీవల చాలా మోసం ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రి. 11 రాష్ట్రాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. కేంద్రానికి జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ రిక్వెస్ట్. బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలనేటువంటి వార్త మరి ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులు. భారత్పై 20% సుంకం. రష్యా నుంచి ఆయుధాలు చమురు కొంటున్నందుకు జరిమానా కూడా. సుంకాల అమలు రేపటి నుంచే, గడువు పొడిగించే ప్రసక్తి లేదు. బ్రిక్స్ లో భారత భాగం కావడం ఈ సుంకానికి ఒక కారణం. ట్రంప్ చర్చల తీరుపై ట్రంప్ అసహనం, అందుకే ఈ నిర్ణయం. వైట్ హౌస్ తాజా సుంకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. మోదీ ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని తేల్చి చెప్పిన విపక్షాలు. ఇరు దేశాలకు నష్టమే. అమెరికా వినియోగదారులపై అధిక ధరల భారం. ఆ దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్లు, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ఆటో విడిభాగాలు, ఔషధ ధరలు మన ఆర్థిక వ్యవస్థపై 2.5 లక్షల కోట్ల మేర ప్రభావం. ఇక నింగిలోకి నిసార్ అనేటువంటి వార్త ఇందులో కూడా ప్రధానంగా ఉంది. రాష్ట్రంలో మరో డిస్కమ్ ఈ యొక్క వార్తాపత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఫామ్ హౌస్ లో పట్టుబడ్డ సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ 11 కోట్ల డంప్. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు. స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. ఇక మోదీకి ధైర్యం లేదు. ఇదొక మన ఈ వార్త రాహుల్ గాంధీ అంటున్నటువంటి మాట మిత్రులారా. ఇది ఎకరం 65.34 కోట్లు. కేపీహెచ్బి వేలంపాటలో పలికిన ధర. రాజీవ్ స్వగృహ ప్లాట్ల ద్వారా 26 కోట్ల. హౌసింగ్ బోర్డుకు భారీ ఆదాయం. రావు కాలానికి ముందే కాళేశ్వరంపై నివేదిక. నేడు ఉదయం 9:57 గంటలలోపు సర్కార్ కమిషన్ అందజేత. ఆలోగా రావాలని నీటిపారుదల అధికారులకు సమాచారం. మరి వీళ్ళు కూడా రావు కాలం పంచాంగం చూస్తారు అధికారులు. మరి 378 కోట్ల సైబర్ దోపిడీ. దేశంలోని అతిపెద్ద క్రిప్టో సంస్థ నెబ్లియా టెక్నాలజీ సర్వర్ హ్యాక్. సంస్థ ఉద్యోగి ల్యాప్టాప్ నుంచి $44 మిలియన్ బదిలీ. సంస్థ అంతర్గత భద్రతను లక్ష్యంగా చేసుకుని పేటెక్కిన సైబర్ ముఠ. కస్టమర్ల సొమ్ము భద్రమేనని నెబ్లియో వెల్లడి చేసిన ఉద్యోగి అరెస్టు. దేశంలో అతిపెద్ద సైబర్ దోపిడీ పోలీసులు. ఇక ఆయుధాలు అప్పగించి వైదొలగండి. గాజా పాలన పాలస్తీనా అథారిటీకి. మిత్రులారా, ఇటీవల చాలా సందర్భాల్లో ఈ యొక్క సైబర్ కేటగాళ్ళు, సైబర్ మోసాల గురించి మనం వార్త చదివినాం. మరి చాలా మందికి ఈరోజు డైలీ అదే పనిగా వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు అంత ఇంత కాదు. మరి రోజుకు వాళ్ళ టార్గెట్ 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వాళ్ళు టార్గెట్ పెట్టుకొని మరి అనేక మందికి రెస్పాన్స్ అవుతారా, రెస్పాన్స్ కారా, ఏదైతే మొత్తాన్ని మీద ప్రతి సెల్ ఫోన్ వ్యక్తికి ఒక ఓటీపీ పంపడం, వారొక లింక్ను పంపడం, వివిధ పథకాలు వచ్చినాయని చెప్పేసి ఫేక్ వాళ్ళతోని మాట్లాడించడం, అన్నోన్ నంబర్లతోని మీకు ఈ పథకం కింద అర్హులయ్యారు, మీకు ఈ పథకం కావాలంటే ఈ యొక్క క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. అనేకమైనటువంటి మనుషులు ఒక్కటే, మోసాల వాళ్ళ ఒకటే, కానీ మాట్లాడేది మాత్రం వేరు వేరు. వారి భాష, తీరు, వారి తీర్థనుల పట్ల మరి ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి మరి ఈరోజు సెల్ ఫోన్తోనే మనం ముందడుగు వేస్తున్నాం. సెల్ ఫోన్ లేనిదే జీవితం లేదు. ఇక సెల్ ఫోనే సర్వస్వం. సెల్ ఫోన్ లేకపోతే మాకు మనుగడ లేదు అనేటువంటి స్థితికి ఈరోజు మరి మనుషులం చేరుకున్న మిత్రులారా. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. జీవితంలో ప్రధాన భాగం ఏమైపోయిందంటే ఒక నిమిషం లేకుండా కూడా ఈరోజు ఉంటామా లేదా. సెల్ ఫోన్ పక్కకు పెట్టుకొని భోజనం చేయడం, సెల్ ఫోన్ పక్కకు పెట్టుకొని మరి నిద్రపోవడం, సెల్ ఫోన్ పక్కకు పెట్టుకొని మరి స్నేహితులతో మాట్లాడడం, సెల్ ఫోన్తోనే వాకింగ్ పోవడం. ఇలా ఏమైపోయిందంటే జీవితంలో నిత్యకృత్యం కాదు, ఈ యొక్క శ్వాస కంటే ఎక్కువైపోయింది. శ్వాసనన్న మరి కొంతమంది యోగులు చెప్తారు, వాళ్ళు చెప్తారు కొంత నిరోధించవచ్చు. నిమిషానికి మనం యొక్క యోగాల విషయం ఏంటంటే 12 నుంచి 16 సార్లు మరి మనిషి శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి గణాంకాలు. ఇంకా కూడా మనిషి ఎక్కువ కాలం బతకాలంటే ఈ 12 వరకు శ్వాస అనేటువంటి 11 వరకు తగ్గిస్తే మనిషి ఎక్కువ మరి ఆరోగ్యంతో ఉంటామని చెప్పేసి చెప్తారు. ఇక అటువంటిది కూడా లేకుంటే ఈ సెల్ ఫోన్ అంతకంటే మించిపోయింది అనేటువంటిది. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఈ యొక్క సెల్ ఫోన్ విషయం. మరి తస్మాత్ జాగ్రత్త. మరి ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క సైబర్ కేటగాళ్ళలో చిక్కి మీ యొక్కమైనటువంటి జీవితమైనలో మరి పైసా కూడబెట్టుకున్నటువంటి మీ డబ్బును మరి అనవసరంగా ఎవరో తెలియని వ్యక్తులకు మీరు పోగొట్టుకుంటారనేటువంటి బాధ పడొద్దని చెప్పేసి ఒకటికి 2 సార్లు మీతో యొక్క ఈ విషయం పట్ల మాట్లాడుతున్నటువంటి విషయం మిత్రులారా ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.